ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని కర్నూలు జైలులో వైఎస్ జగన్ పరామర్శించారు. వీళ్ళని ఏ చెప్పుతో కొట్టాలి? చాలా గొప్ప పని చేశావు. ఇక జగన్ కర్నూలు పర్యటనలో అదే జనసంద్రం కనిపించింది. సీమ మొత్తం కదిలొచ్చింది. నా కొడక నా కొడక నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా. నడి రోడ్డుపై కవాతు చేసింది. ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు, బిల్డింగ్లు, రహదారులు, ఆఖరికి రోడ్డు డివైడర్లు కూడా జనాలతో నిండిపోయాయి. అక్కడ ఎవరు లేరు కదా సార్? లోపలేం లేదు, డొల్లా నీకు మళ్ళీ బాయ్. ఏమప్పా ఇది చూసుండవా? చెప్పాడంటే చేస్తాడంతే. ఓర్వకల్లు ఎయిర్పోర్ట్ నుంచి రాక్ గార్డెన్, నన్నూరు, కర్నూలు, టోల్ ప్లాజా, చెన్నమ్మ సర్కిల్, చెప్పు, ఏదో ఏదో ఒకటి చెప్పు. బళ్ళారి చౌరస్తా, సంతోష్ నగర్, పుల్లూరు సర్కిల్, పంచలింగాల ప్రాంతాలన్నీ జనాలతో కిక్కిరిసిపోయాయి. రామచంద్ర ఈ ఓరాక్షన్ భరించలేకపోతున్నాను రా. ఇయే తగ్గించుకోమని చెప్పేది. సరే ఆ దృశ్యాలు స్క్రీన్ పైన చూద్దాం. నీవు దిక్కులేని వాడివి, నేను దిక్కులేని వాడిని. నీవు నాకు తోడు, నేను నీకు తోడు. హెలికాప్టర్ హెలికాప్టర్ చంద్రాన్ని చూసి కరకట్ట నివాసంలో టీవీలు పగులుంటాయి, సోఫాలు చిరుగుంటాయి. ఇలాగే సార్ కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తోంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. ఇంకేమని చెప్పమంటారా? ఎందుకంటే ఎలా చెప్పగలను అంటే జగన్మోహన్ రెడ్డి గారు జైలు లోపల ములాఖత్తు కోసం వెళ్ళినప్పుడు అక్కడ పోలీసులు వ్యవహరించిన తీరు. మళ్ళీ జగనన్న రూలింగ్ లోకి వస్తారు. ఇంతకు అంత అనుభవించే రోజు వస్తది. నాకే అర్థం కావడం లేదు. ఇక్కడేనా సార్? నా తాజుబోతు సోదరులందరికీ ఒక విన్నపం. ఈ జనాన్ని చూసి కడుపు మంట, కళ్ళ మంటతో ఒకటి మాత్రం నిజం, దాడులు దౌర్జన్యాలు చేసేది వాళ్లే, అక్రమ అరెస్టులు చేసేది వాళ్లే, రివర్స్ లో కేసులు పెట్టేది వాళ్లే. చూడ్డానికి చాలా మంచోళ్ళ కనబడే సైకోగాడాడు. మొన్న సీదిరి అప్పలరాజు అక్రమ అరెస్టు మరొక ముందే ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షిని అరెస్టు చేశారు. గొప్ప సిద్ధాంతి, ఈడో గొప్ప యాదాంతి. ఇక చంద్రబాబు ఏ స్థాయికి దిగజారారు అంటే ఒక మాజీ ముఖ్యమంత్రి నేను అంటే ఎంత కక్ష సాధింపు, ఎంత అవమానించాలి. ములాఖత్తు కోసం వస్తే ఆయనను ఉద్దేశపూర్వకంగా అవమానించేలా పోలీసులు వ్యవహరించారు. ఇదే విషయంపై జగన్ ఏమన్నారో ఒకసారి విందాం. తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. ఇదే జైల్లోకి నేను పోయా. మా వాడికి కోర్టులో కేసులు ఏ కొత్త కాదు. నువ్వు ఎవరి టీం డాడీ? నా టీమా వాళ్ళ టీమా? నువ్వు ఒక మాజీ ముఖ్యమంత్రి నేను అవమానించడం కోసం చెప్పింది మీకు సరిగ్గా అర్థమైనట్లేదు. ఇంకోసారి హలో హలో కేవలం నన్ను అవమానించాలని. ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు నాకు. రెండోసారి కూడా వినాలా? ప్రోగ్రామ్ ఎలా ఉంటుందో ప్లే చేయరా. కెమెరాలో లోపలికి పోవడానికి వీడియో తీస్తారు. వీడియో ఒకసారి ఫోటో తీసుకుంటారు. ఆ విషయం మాకు తెలుసు. మామూలుగా ఎవరైనా కూడా కూర్చోబెట్టి లోపలికి తీసుకొని పోయి కూర్చోబెట్టి ఎవరికైనా కూడా ఫోటో తీసి పంపిస్తారు. ఫోటో తీసి తర్వాత పంపిస్తారు. నీ అవతారం చూసుకున్నావా? కేవలం నన్ను అవమానించాలని. నువ్వేనా పెద్ద కంచి కామకోటి పెట్టాలనుకున్నావేంట్రా? ఇలా సేడిజం చూడు ఎలా ఉందో. సేడిస్టిక్ మెంటాలిటీ చంద్రబాబు నాయుడు గారికి ఎలా ఉంటుందని చెప్పడానికి చెప్తా ఉన్నా. నువ్వు కచ్చ వినండి రా, మీరందరూ వినండి. ప్రమాణం చేయడానికి జోగి రమేష్ ఎప్పుడైనా సిద్ధంగా ఉన్నాడు అని చెప్పేసి అమ్మవారి సాక్షి. గ్రిల్స్ వెనుక అటువైపు నిలబెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని ఇలా ఫోటో తీయడం. నన్ను గ్రిల్ బయట నిలబెట్టించి గ్రిల్ బయటనే ఫోటో ఇలా తీస్తున్నారు. ఏం చదువుకున్నావు? 10వ పాస్ అయినావా? ఇప్పుడు 10 రూపాయల నోటు మీద గాంధీ తాత నవ్వుతానే ఉంటాడు, 2000 నోటు మీద గాంధీ తాత నవ్వుతానే ఉంటాడు. అలా అని చెప్పి రెండు ఒకటే, దేని వాల్యూ దాంది. నేను అడిగినా ఇది మామూలుగా అందరికి ఇదే మాదిరిగానే తీస్తారా అని. నేనేం పాపం చేశాను? నాకే ఇన్ని కష్టాలు వచ్చాయి.
ఎందుకంటే మా ప్రభుత్వ హయాంలో రిఫార్మ్స్ తీసుకొచ్చినాం. పీపుల్ ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసినాం. చెప్పు చెప్పవే నేను వింటాను కదా ఓ చెప్పే. పోలీస్ స్టేషన్ కి ఎవరైనా వచ్చినా కంప్లైంట్ ఇవ్వడానికైనా కానీ కూర్చోబెట్టి కర్టసీ ఎక్స్టెండ్ చేసి చిక్కటి చిరునవ్వుతోనే కంప్లైంట్ తీసుకునే వ్యవస్థ మేము తీసుకొచ్చినాం. మా సార్ ఇంత ఇంటెలిజెంట్. పీపుల్ ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్ అని మేము తీసుకొస్తే ఇక్కడ అవమానించే కార్యక్రమం. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా ఫోటోని ఎవరికి పంపించాలో వాళ్ళకి పంపిస్తారా పోలీసులు? నీలో నాకు నచ్చేది ఇదేరా, కొంచెం లేట్ అయినా నిజం నీ అంత నువ్వే తెలుసుకుంటావు. అలా పంపించేటటువంటి అవకాశం ఉంటుందా వాళ్ళని సంతృప్తి పరచడానికి? అంటే ఎంత కక్ష సాధింపు, ఎంత అవమానించాలి, ఇంకా ఏం చేయాలన్న ఉద్దేశంతో ఇలా చేస్తారని నాకు అర్థం కావట్లా. ప్రజలకు అర్థమైంది ఎక్కడి నుంచి ఆదేశాలు అందాయో. అంటే దిక్కుమాలిన పనులు చేసేటటువంటి పోలీసులు నాకే అర్థం కావడం లేదు. నీ డౌట్లు నువ్వు నీ పాడు మొహం ఎర్రి అదవ. ఒక మాజీ ముఖ్యమంత్రిని జైలు లోపల అవమానించినటువంటి పోలీసులు అరే నా కొడక ఓసరి నా కొడక నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా. ఆ ఫోటోలను పంపించినా పంపిస్తారేమో. నీకు బాధగా ఉంటే బుద్ధిలో పెట్టుకో నీ బాధని, అంతేగాని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెట్టుకో. మాకు సిరా దింగుతుంది స్టోరీలు చూడాలంటే ఎర్రిపోకున్నామాట. కంటే దిగజారుడు తనం ఏమైనా ఉంటుందా? ఇలాంటి అక్రమ కేసులు పెట్టడం శాడిజానికి నిదర్శనం కాదా? నాకు రెస్పెక్ట్ కావాలి. రేయ్ అన్నేదో కొత్త బ్రాండ్ అడుగుతున్నాడు చూడండి రా. నాకు ప్రపంచంలో ఎవ్వరు ఇష్టం లేదు. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన.